సో యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం అలాంగ్ విత్ యువర్ ఫాదర్ అండ్ యువర్ లవ్, అంటే ఇద్దరి మధ్యన మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎక్కువ నాకు తెలిసి అయితే. కంపేర్ టు వీళ్ళిద్దరిది ఇంపాక్ట్ ఉంటుంది, ఫాదర్ది బాయ్ ఫ్రెండ్ది, బట్ ఆ ఇద్దరి మధ్యన నలిగిపోయే క్యారెక్టర్లో ఉంది. సో గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అన్నారు కదా, వాట్ ఈస్ దట్ గ్రేటెస్ట్ పాయింట్ ఇన్ దట్ లవ్ స్టోరీ? సినిమా కథ చెప్పమనట్లా, బట్ వాట్ ఈస్ దట్ కనెక్టివిటీ టు సే ఇట్ యాజ్ ఎ గ్రేటెస్ట్? అంత కాన్ఫిడెంట్గా గ్రేటెస్ట్ అని వేశారు కదా. ఎవ్రీ లవ్ స్టోరీ ఈజ్ ఎ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. ఎస్, సో మాది లవ్ స్టోరీ కాబట్టి మేము కూడా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ చేసినాం. ఇంకా మీరు క్లైమాక్స్ చూశాక ద వే రాంబాయ్ కోసం రాజు స్టాండ్ తీసుకున్న విధానం డెఫినెట్లీ ఏ గ్రేటెస్ట్ థింగ్. అండ్ రాజు కోసం రాంబాయ్ తీసుకున్న అంటే స్టాండ్ అవుట్ కూడా గ్రేటెస్ట్. సో దట్స్ ద రీజన్ వీ కాల్డ్ అవర్ ఫిల్మ్ యాజ్ ఎ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. దేర్ లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ దిస్. అండ్ ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో, లవ్ కి లవ్వే శత్రువు, ఇప్పుడు ప్రేమకి ప్రేమే శత్రువు అని. మా ఫాదర్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఈక్వల్లీ ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ మోర్. ఆయన చూపించే ఎక్స్ట్రీమిటీస్ వేరేగా ఉంటాయి, కానీ హీ హ్యాస్ సో మచ్ లవ్. హీ కాంట్ యాక్సెప్ట్ దట్ ఈ లైక్ రాజూస్ లవ్. కానీ ఎవరైనా నా కూతురు నేను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు అనేది ఆయన పర్స్పెక్టివ్. సేమ్ వే రాజు కూడా అంతే. సో హోల్గా చెప్పాలంటే ద గ్రేటెస్ట్ థింగ్ ఇస్ లవ్ అంతే. ఆయనదైనా రాజుదైనా రాంబాయిదైనా. పోర్షన్ ఏదైతే ఉందో ఒక 15 years బ్యాక్ జరిగిన ఒక నిజమైన సంఘటన. సో దాన్ని బేస్ తీసుకునే ఈ ట్రూ ఈవెంట్స్తోనే సినిమా చేసినాం. అదే ఒక గ్రేటెస్ట్. అంటే ఇట్లాంటి స్టోరీలు ఫిక్షనల్గా రాయొచ్చు ఏమో, బట్ ఇది నిజంగా జరిగింది కాబట్టి ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ లైక్ ఇట్స్ ఎ ఒరిజినల్ స్టోరీ అని చెప్తున్నాం కదా, అందుకే గ్రేటెస్ట్ అంటున్నా. సో ఇందులో క్వశ్చన్ ఏంటంటే, యూ హ్యావ్ టేకెన్ ద రియల్ స్టోరీ అండ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇట్. ఎంతవరకు రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఎంతవరకు ఫిక్షనల్ని యాడ్ చేసుకున్నారు? ఐ థింక్ దిస్ క్లైమాక్స్ ఒరిజినల్గా అక్కడ జరిగిందేనా, లేదంటే మీరు ఏమన్నా హ్యాపీ ఎండింగ్ ఉండాలి మన తెలుగు ఆడియన్స్ గానే ఏమన్నా చేయాలి? ఐ థింక్ లైక్ మై డైరెక్టర్ కెన్ ఆన్సర్ యూ ద బెటర్ ఆన్సర్. నాకు తెలిసినంత వరకు అయితే లైక్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండే చెప్పినాము. కొంచెం ఏమైనా సినిమాటిక్ లిబర్టీ తీసుకోండొచ్చు మేబీ. హ్యాపీ ఎండ్ కోసం ఇన్సిడెంట్తో అయినా ఈ స్టోరీతో అయినా ట్రావెల్ చేసింది ఫర్ సో మెనీ ఇయర్స్ మా డైరెక్టర్ గారు. సో ఇట్స్ గుడ్ ఇఫ్ హీ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. సూపర్. అండ్ వాట్ ఈస్ దట్ వన్ లవ్ స్టోరీ, లవ్ ఫిలిం దట్ యూ లవ్ టు వాచ్ again and again as you did the greatest love story? Raju vs Rambhai. ఇది పక్కన పెడితే I personally love 7G Brindavan and నాకు ఆ రిలీవ్ ద క్యారెక్టర్లు కానీ ఇప్పటికి కూడా కొన్ని క్లాసిక్స్ అట్లా ఉండిపోతాయి. సో ఐ రియలీ లవ్ దట్ ప్రాజెక్ట్. అండ్ ప్రేమికుడు, ప్రేమిస్తే చాలా ఉన్నాయి. లైక్ మెనీ లవ్ ఫిలిమ్స్, ఎనీ లవ్ ఫిలిం ఐ లైక్ ఇట్. బట్ మీరు అన్న క్వశ్చన్కి లైక్ 7G ఈజ్ వెరీ రిలేటబుల్. అది Can I say any movie? Yeah. I feel there is this one film called Eternal Sunshine of a Spotless Mind. So that is love stories or like the love about love chala ba chupichina film. I feel whenever I watch it, I'll get a new perspective on relationships and love. So okay. Yeah. So inkoka question love meede, what is your perspective and what you want to give definition of love means in cheptaru? As Raju or as Akhil Raj? యాజ్ రాజు చెప్పొచ్చు, యాజ్ అఖిల్ రాజ్ కూడా చెప్పొచ్చు. రాజు పర్స్పెక్టివ్ చెప్పండి, తర్వాత మీ రాజు పర్స్పెక్టివ్ 21st సినిమాలో అందరూ యూజ్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ అంతే, ఇప్పుడు రాజుదైనా అదే లవ్ ఉంటుంది, నాదైనా అదే లవ్ ఉంటుంది. లైక్ మనం ఒక స్టాండ్ ఒక మనిషి కోసం, అంటే రాముడైనా సరే ఒక స్టాండ్ తీసుకొని సీతామహాదేవి కోసం ఎట్లయితే నిలబడ్డాడో సేమ్ రాజు అట్లనే నిలబడతాడు అండ్ అఖిల్ రాజు కూడా అట్లనే నిలబడతాడు అనేది. బీ ఈచ్ అదర్, లైక్ no matter whatever it is, like be each other. like ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏదొచ్చినా నేనున్నా అని మనం పట్టుకుంటే ఇంకో ఆ చేతి నుంచి కూడా ఇట్లా పట్టుకున్నప్పుడే ఇట్స్ లైక్ వెరీ స్ట్రాంగ్ పవర్ అనేది ఫీల్ అవుతాం. సో దట్స్ ఇట్. సో ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది డెఫినెట్లీ షుడ్ బి ఈక్వల్. అంటే రెండు చేతులు కలిసిన చప్పట్లు అన్నట్టు దిస్ ఇస్ రాజు, దిస్ ఇస్ రాంబాయ్. సో కలిసినే ప్రేమ చప్పట్లు. యా. సో వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ అండ్ వాట్ ఈస్ లవ్ according to? I'll say Rambai's perspective. తర్వాత తేజస్వి పర్స్పెక్టివ్ కూడా కావాలబ్బా.